నగరంలోని 44వ డివిజన్ 83 బూత్ నుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. తెల్లవారుజామున 6 నుండి ఎటువంటి నెట్వర్క్ అంతరాయం లేకుండా పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లు అందించే కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని 44 డివిజన్ అధ్యక్షుడు ఏడుకొండలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ పెట్టి సత్య నాగేశ్వరరావు, బూత్ కన్వీనర్ జఫ్ఫుల్లా, సచివాలయం స్టాఫ్ కబీర్, యశ్వంత్ మహేష్ తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. పెన్షన్ దారులు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు. 1వ తారీఖు ఇచ్చే పెన్షన్ ప్రతి వయోవృద్ధులకైతే వికలాంగులకైతే ఇవ్వడం జరుగుతుంది. అదే భాగంలో ఈరోజు ఉదయం 7 గంటలకు మొదలుపెట్టి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఇందులో బూత్ కన్వీనర్ విఎల్ఏ 84 బూత్ కన్వీనర్ అండ్ క్లస్టర్ ఇన్ఛార్జి సత్యనాగేశ్వరరావు గారు, సచివాలయం ఎంప్లాయ్ కబీర్, యూత్ లీడర్ అందరూ కలిసి ఈ 83వ బూత్లో ఈరోజు పెన్షన్ 7 గంటలకు మొదలుపెట్టాం. ఇంకా ఇస్తూ ఉన్నాం, ఇంకా కొనసాగుతుంది. మధ్యాహ్నం దాకా ఇస్తూ ఉంటాం. అందరికీ నమస్కారం. నా పేరు పిటి సత్యనాగేశ్వరరావు, 44వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జిని. ఈరోజు మా అధ్యక్షుడు 44వ డివిజన్ అధ్యక్షుడు ఏడుకొండలు, బూత్ కన్వీనర్ జఫ్రుల్లా, మహేష్ బాబు, తర్వాత వచ్చే యశ్వంత్ యూత్ యశ్వంత్ లీడరు, అదలతయ్య, మా తెలుగుదేశం కబీరు, వీళ్ళందరూ కలిసి ఈ 83వ డివిజన్లో 83వ బూత్లో ఈరోజు ఎన్టీఆర్ భరోసా పథకం పంచడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు 80, 81, 82, 83, 84, 85 బూతుల్లో కూడా సచివాలయం సిబ్బందితో కూడా దాదాపు ఒక 60-70 పెన్షన్లు పంచడం జరిగింది. ఈ బాగా నెట్ కూడా బాగా పనిచేస్తూ ఉంది. అందరూ కూడా కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని అన్ని మొత్తం వార్డంతా తిరిగి వృద్ధులకి వితంతువులకి మరియు వితంతువులకి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి, మెంటలీ హ్యాండిక్యాప్డ్కి వీళ్ళందరికీ కూడా పంచడం జరిగింది. చాలా సంతోషంగా అందరూ తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ కూడా అందరూ కూడా విన్నారు. కాబట్టి ఈ పెన్షన్ అందరూ కూడా ఏంటంటే దుర్వినియోగం చేసుకోకుండా వాళ్ళ మందులకు కానీ వాళ్ళ ఇంటి అవసరాలకు కానీ ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పటి వరకు ఇస్తారు? మార్నింగ్ 7 గంటల నుంచి స్టార్ట్ చేసామండి. ఈ రోజంతా ఇస్తాము. మిగిలిన 1-2 కానీ మిగిలి ఉంటే వాళ్ళకి కూడా రేపు కూడా ఇస్తాం. ఆన్లైన్ సేవలు కొద్దిగా అంతరాయంగా ఉండింది లాస్ట్ టైం చూస్తే, ఇప్పుడు ఎలా ఉంది? ఈసారి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. అందరికీ కూడా టకటక అందరూ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎక్కడ అంతరాయం కూడా లేదు. థ్యాంక్ యూ.